Please subscribe for more updates. Bell button పై click చేయండి. రంజాన్ పర్వదినాల్లో కూడా ఎన్నికల నిర్వహణపై అటు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను విమర్శలు చేస్తున్నాయి కదా. అటు ఆప్ దగ్గర నుంచి చాలా ప్రతిపక్షాలు ఈ అంశం మీద విమర్శిస్తున్నాయి కదా. ఏమిటంటారు ఈ వివాదం? అంటే ఇప్పుడు 7 ఫేజెస్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో లాస్ట్ 3 ఫేజెస్ రంజాన్ మే మాసంలో రంజాన్ రోజా అంటే రంజాన్ ఉపవాసాలు మొదలవుతాయి. ఆ ఉపవాసాల సమయంలో వస్తున్నాయి. రంజాన్ ఉపవాసంలో ఉన్న ముస్లింలు మండు టెండలు ఉంటాయి, మేలో భయంకరమైన ఎండలు ఉంటాయి. ఈసారి 50 డిగ్రీలు ఉంటుందని అంటున్నారు. మండు టెండల్లో క్యూలో నిలబడి, ఎందుకంటే వాళ్ళు మంచినీరు కూడా తాగరు కనుక క్యూలో నిలబడి ఓటు వేయడం కష్టము. అందువల్ల ఈ ఉపవాసంలో ఉన్న సమయంలో మీరు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం వల్ల ముస్లిం ఓట్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలకు కూడా ఈ ఫేజుల్లో ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ కీలకమైన ఈ రాష్ట్రాల్లో ముస్లిం ఓటింగ్, ఇది బీజేపీకి పడని ఓటింగ్ కనుక ఈ రంజాన్ ఉపవాస సమయంలో ఎన్నికలు పెట్టి ముస్లిం ఓటింగ్ తగ్గించి బీజేపీకి లాభపడటానికి ఎన్నికల కమిషన్ ఈ పని చేసింది అని అంటున్నారు. కానీ మన సమస్య ఏంటంటే రంజాన్ అనేది ఒక్కరోజు కాదు, నెల రోజులు ఎన్నికల షెడ్యూల్లో అసలు ఆ నెల రోజులు ఎన్నికలు లేకుండా చేయగలమా? ఇప్పుడు ఆ రోజు పోలింగ్ లేకుండా ఉంచగలమా? ప్రాక్టికల్గా సాధ్యమా? లేదు. ఇవాళ ఉదాహరణకు మనకు మేలో అయిపోతుంది ప్రభుత్వం, మే లోపల కావాలి. మరి ఏప్రిల్ నుంచి నీకు ఉదాహరణకు మే మొదటి వారంలో రంజాన్ వస్తుంది, ఏం చేయగలుగుతారు? అందువల్ల మనకు అర్థం చేసుకోవాల్సింది అంటే పోనీ షెడ్యూల్ను ఒక 6 నెలలు ముందుకు లాగి ముందస్తుగా రద్దు చేసి కరెక్ట్గా రంజాన్ మాసంలోనే పెడితే తప్పు పట్టచ్చు. కానీ ఇవాళ రంజాన్ మాసమే కాదు, రేపు జనవరిలో పెడితే అయ్యప్ప దీక్షలు ఉంటాయి. సో మాకు అయ్యప్ప దీక్షలు ఉంటాయి కనుక మేము దీక్షలో ఉంటాం కనుక మాకు కలవది అని అంటే అర్థం ఉన్నదా? సో అందువల్ల ఈ రకమైన మాకు శనివారం రోజు ఉపవాసాలు ఉంటాయి, ఎన్నికలు పెట్టద్దంటే అర్థం ఉన్నదా? ఇప్పుడు సమస్యదే, ప్రతిపక్షాలు అనే ప్రతి మాట బీజేపీకి ఆయుధం అవుతున్నాయి. వీళ్ళు తెలివిగా చేస్తున్నారో తెలివి లేక చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు బీజేపీ వెంటనే ప్రచారం మొదలుపెట్టింది, వీళ్లకు ముస్లింలు అంటే ప్రేమ, వీళ్లకు ముస్లిం ఓటర్లు అనేది భారతదేశంలో మెజారిటీ హిందువుల కన్నా ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు, ముస్లింల బుజ్జగింపు చేస్తున్నారు, ఈ దేశంలో మెజారిటీ ప్రజల హక్కులు లేవు అని మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ ప్రచారానికి ఎవరు అవకాశం ఇచ్చారు? విపక్షాలు అవకాశం ఇచ్చారు. నిజంగా రంజాన్ రోజు ఓటు వేయాలంటే ముస్లింలు ఈ నెల రోజులు రంజాన్ ఉపవాస దీక్ష సమయంలో ముస్లింలు ఎవరు పనిచేయడం లేదా? ఆఫీసులకు పోవడం లేదా? రోడ్డు మీద పనిచేసేటువంటి చిన్న షాపులు, కార్ఖానా పనిచేసే ముస్లింలందరూ ఇంట్లో ఉంటున్నారా? మరి రోజంతా పనిచేసేటువంటి ఉపవాస సమయంలో కూడా రోజంతా పనిచేస్తున్న ముస్లిం సోదరులు, ఈ సోదరీమణులు ఒక్క అర్ధగంట వచ్చి ఓట్లు వేయలేరా? మన లాజిక్ ఆలోచించాలి కదా. అది కూడా ఈ ఓటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్నింగే స్టార్ట్ అవుతుంది. మీకు ఉపవాస దీక్ష ప్రారంభమైన 2 గంటల్లో ఓటింగ్ మొదలవుతుంది. మరి మొదట్లోనే వచ్చి ఓటు వేసి వెళ్ళచ్చు కదా, అప్పటికి ఎండ ఉండదు, ఉపవాసం కూడా అప్పుడే ప్రారంభమే 2 గంటలే అవుతుంది, ఇబ్బంది కూడా ఉండదు కదా. కాదనుకుంటే ముస్లిం సోదరీమణులు ఓటు వేస్తానికి కావాల్సిన అవకాశాలు కల్పించండి అనండి. పోనీయండి 5 గంటలకు మొదలు పెట్టమనండి, ఓటింగ్ 6 గంటలకు మొదలు పెట్టమనండి. లేదు ఈవినింగ్ 8 దాకా 8:30 దాకా ఎక్స్టెండ్ చేయండి, ముస్లింలు ఎక్కువగా ఉన్న పోలింగ్ బూతుల దగ్గర రాష్ట్రాల్లో అని చెప్పండి. ఎందుకంటే కనీసం ఉపవాసం విడిచిన తర్వాత వచ్చి ఓటేస్తారు అని. ఈ రకమైనటువంటి క్వశ్చన్ లేదు. అక్కడ షేడ్ ఉండేలా చూడండి, ఎండలో నిలబడలేరు, ఉపవాస దీక్షలు ఉన్నవారని చెప్పండి. కాదు అనుకుంటే ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం ఓటర్ల కొరకు ప్రత్యేకంగా క్యూ లైన్ పెట్టమనండి, వాళ్ళు తొందరగా ఓటు వేసి వెళ్ళడానికి. ఇలాంటి అవసరమైన సూచనలు అడగచ్చు. కానీ ఇవి ఏవి అడగకుండా అసలు రంజాన్ ఉపవాస సమయంలో ఎన్నికలే పెట్టద్దు అనడం అసలు అర్థం ఉన్న ఆర్గ్యుమెంటా? ఇప్పుడు మార్నింగ్ ఉదయాన్నే ఉపవాస దీక్ష ప్రారంభిస్తారు, ప్రారంభించిన 1-2 గంటల్లో ఓటింగ్ ఉంటుంది. వెంటనే ఓటు వేయాలనుకున్న వాళ్ళు అప్పుడే వచ్చి మొదట్లో ఓటు వేసి వెళ్ళిపోవచ్చు కదా. కావాలనుకుంటే ఇంకో గంట ముందుకు చేయండి. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ 4 గంటలకే ఆపుతారు. అంటే ఓటింగ్ షెడ్యూల్ ఖచ్చితంగా ఈ టైం నుంచి ఈ టైంకే అంతటా ఉండాలని రూల్ ఏం లేదు. మీరు మావోయిస్టు మనకి ఇక్కడ లేట్ ఈవినింగ్ వరకు కూడా ఓటింగ్ ఉంటుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలంతటా కూడా 4 o'clock ఓటింగ్ బంద్ అవుతుంది. మరి ఇక్కడ కూడా అలా చేయండి, మీరు ఓటింగ్ 1 గంట ముందుకు లాగండి. ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉన్న చోట ఉపవాస దీక్ష పట్టిన మరుక్షణమే వచ్చి ఓటు వేస్తారు. అదొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కదా ఎక్కువ మంది ఓటేస్తానికి.
అందువల్ల ఎక్కువ మంది ముస్లిమ్స్ కూడా ఓటు వేసేలా, ముస్లింలే కాదు హిందువులైనా సిక్కులైనా బౌద్ధులైనా ఎవరైనా ఓటర్లు ఎక్కువ మంది ఓట్లు వేయడానికి అవకాశాలు కల్పించమని అడగడంలో తప్పులేదు. కానీ ఫలానా మతస్థులు ఆ రోజు ఉపవాసంలో ఉంటారు కనుక మీరు ఆ రోజు ఎన్నికలే జరపొద్దు అక్కడ అనడం అనేది కొంత ఎక్స్ట్రీమ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఫెసిలిటేట్ చేయమనడం అనేది చాలా కరెక్ట్. వాళ్ళకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించమనొచ్చు, ఎందుకంటే ఈ దేశంలో ఉన్న పౌరులే ముస్లింలు. సో ముస్లింలు కూడా ఎక్కువ మంది ఓట్లు వేయాలి, అనుమానం లేదు. ఇప్పుడు పండుగ రోజు మనకు దీపావళి రోజు దసరా రోజు ఓటింగ్ పెడితే మనం అంగీకరించాం కదా, ఎందుకంటే ఆ రోజు పండుగలో ఉన్నప్పుడు మీరు వచ్చి ఓటు వేయమని అనలేరు కదా. అందువల్ల ఈ డిమాండ్లు అనేది మొదలు పెడితే కార్తీక మాసంలో ఓటింగ్ ఉండకూడదు, అయ్యప్ప దీక్ష టైంలో ఓటింగ్ ఉండకూడదు, మాకు శనివారం ఉపవాసం ఉంటుంది కదా శనివారం ఓటింగ్ ఉండకూడదు అని ఇలా డిమాండ్లు అందరూ మొదలు పెడతారు. ఇప్పుడు జైన్లకైతే 40 రోజులు ఉపవాసాలు ఉంటాయి ఒక్కొక్కసారి. మన 40 రోజులు జైన్స్ ఉన్న కానీ గుజరాత్లో ఓటింగ్ ఉండొద్దు అంటే కలవదు కదా. అందువల్ల ఈ ఉపవాసం అనేది నీ వ్యక్తిగత ధర్మము. ఓటు అనేది ఒక ప్రభుత్వము, రాజ్యము, ప్రజాస్వామ్యము. ఎక్కువ మంది ఓటు వేయడానికి ఫెసిలిటేట్ చేయమనొచ్చు తప్ప మా అవసరాల కొరకు మీరు ఓటింగే మార్చండి ఎన్నికలే జరపండి అనడం కరెక్ట్ కాదు. అందువల్ల ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఓటింగ్ వేసుకోవడానికి కావలసిన సదుపాయాలన్నీ ఎన్నికల కమిషన్ కల్పించాలి. కావాలంటే ఎన్నికల టైమింగ్స్ను వారికి అనుకూలంగా మార్చుకోవచ్చు, తప్పేమీ లేదు. వాళ్ళు నిలబడటానికి అలా షేడ్స్ ఏర్పాటు చేయమని ఆదేశించవచ్చు. ప్రత్యేక క్యూస్ పెట్టు ఉపవాసంలో ఉన్న వారికి అని చెప్పచ్చు, ఎందుకంటే ఇప్పుడు వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక క్యూస్ పెట్టమని అంటాం. ఉపవాస దీక్షలు ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేక క్యూస్ పెట్టమని అడగచ్చు. ఈ రకమైన సదుపాయాలు అడగచ్చు. లేట్ ఈవినింగ్ అంటే ఉపవాసం వదిలినాక వచ్చి ఓటు వేయడానికి కూడా ఫెసిలిటేట్ చేసే టైమింగ్స్ని పెంచమని అడగచ్చు. ఇవన్నీ అడగాలి తప్ప రంజాన్ ఉపవాస మాసంలో అసలు ఎన్నికలే పెట్టద్దు అనే డిమాండ్ చేయడం ద్వారా బీజేపీ ప్రచారానికి సహకరించడే అవుతుంది.